ఇదేంటి తలుపు తీసింది? విరాజ్, విరాజ్, ఇదిగో చూడు, అమ్మ వచ్చేస్తుందిరా. అరే ఇటు చూడు. అమ్మయ్యా, గోపి లోపలే ఉన్నాడు. తారా, వచ్చావా? నువ్వు లేవని విరాజ్ గొడవ పెడుతుంటే ఆడిస్తున్నాను. నువ్వెక్కడున్నావేంటి? అదా, నీకు తెలియకుండా నువ్వు పెద్ద తప్పు చేసావు తెలుసా? ఏంటది? పాపం గోపిని లోపల పెట్టి బయట తాళం వేసేశావు. గోపి చాలా ఇబ్బంది పడ్డాడు. అందుకని నువ్వొచ్చి తాళం తీసావా? అవును, గోపి తలుపు కొడుతుంటే ఏమైందో అని వచ్చి చూశాను. నువ్వు తలుపు తీయగాని థ్యాంక్స్ చెప్పి పరిగెత్తిపోయాడా? అవును, చూసినట్టే చెప్పావే, నీకెలా తెలుసు? నీలాంటి దద్దోజనం గాన్ని నేనింతవరకు చూడలేదు. అదేంటి తారా, నీ భాష, నీ క్యారెక్టరు రోజు రోజుకి మారిపోతున్నాయి. నీ వల్లే. అసలు గోపిని ఇంట్లో పెట్టి తాళం ఎందుకు వేశానో తెలుసా? సృజన గోపితో కలిసి పబ్కు వెళ్దామని ప్లాన్ చేసింది. ఆఫీస్ పని మీద గోపి నా దగ్గరకొచ్చి ఈ విషయం చెప్పాడు. నేనేవో మాయ మాటలు చెప్పి తనని లోపలుంచాను. నువ్వేమో వదిలేశావు. అందుకా పంజరంలో ఉన్న చిలుక తలుపు తీయగానే ఎగిరిపోయినట్టు పారిపోయాడు. ఇంతకీ వాళ్ళు పబ్కెళ్ళుంటారా? ఈ పాటికి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చూసారా మేడం, తారా మేడం చేసిన పని వల్ల మనం పబ్కి వెళ్ళలేకపోయాం. పర్వాలేదులే, ఇవాళ కాకపోతే రేపు వెళ్తాం. ఇంతకీ తార నిన్ను గదిలో పెట్టి తాళం వేసిందా? శ్రీకర్ వచ్చి తీశాడా? అసలు తార ఎందుకు అలా చేసింది? మర్చిపోయి ఉంటారు మేడం, బయటికి వెళ్ళి ఏదో పనిలో పడిపోయి ఉంటారు. నేనేమో ఆవిడ ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాను. శ్రీకర్ వచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పని అంతే సంగతులు. గోపి, ఐస్ క్రీమ్ తిందామా? వద్దు మేడం, మొన్నైంది సరిపోలేదా? ఏం కాదు, వాళ్ళు కూడా ఫేమస్ కంపెనీ ఐస్ క్రీమ్సే అమ్ముతారు. నా మాట వినండి మేడం, ఈసారి ఏమైనా అయితే తారా మేడం నన్ను చంపేస్తుంది. ఇక్కడ కారాపు. ఏం కాదులే, ముందు ఇక్కడ కారాపు. వాళ్ళంతా ప్లాన్ చేశారని నాకు తెలియదు తారా, లేకపోతే తలుపు తీసావని కాదు. ఒక మనిషిని లోపల పెట్టి బయట లాక్ చేశానంటే ఎందుకు వేశాను అనుకోవద్దా? నీ వల్లే వాళ్ళిద్దరు పబ్కెళ్లారు. అయినా పబ్కెలా వెళ్తారు తారా? అక్కడేం జరుగుతుందో తెలుసు కదా. ఆ అట్మాస్ఫియర్ చూసి గోపి ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో. అది ఊహించే గోపిని లోపల పెట్టి తాళం వేశాను. నువ్వు పైనుంచి దిగొచ్చి తనని వదిలేశావు. అబ్బా, ఎట్నుంచి ఎటెళ్ళినా మళ్ళీ నా దగ్గరికే వస్తావేంటి? నువ్వు ముందు సృజనాకి ఫోన్ చేసి ఇలా వెళ్ళడం తప్పు అని చెప్పొచ్చు కదా. నేను చెప్పాలా? అప్పుడు ఆవిడ గారు ఏం చేస్తుందో తెలుసా? నాకు కాశీ మజిలీ కథ చెప్పి దీని గురించే గోపిని పబ్కి తీసుకువెళ్తున్నాను అంటుంది. ఆపు.
మేడం సారీ మేడం. పర్వాలేదు పర్వాలేదు, ఇట్స్ ఓకే, పద వెళ్దాం. వాడు వద్దు వద్దు అని దూరంగా జరుగుతుంటే పాప మాత్రం కావాలి కావాలి అని దగ్గరగా జరుగుతుంది. మేడం పదండి. ఏం పాపా, అంత కావాలంటే మేము లేవా, మేము రావా? మైండ్ యువర్ వర్డ్స్. మైండ్లో ఉన్న మాటలేనమ్మా, పెదాలతో పలుకుతున్నావు. అలా పలకకూడదంటే నీ పెదాలతో. సార్ తప్పు మాట్లాడుతున్నారు సార్. తప్పు చేయాలని ఒళ్ళంతా తహతహలాడుతుంది కాబట్టే మాటలన్నీ తప్పు తప్పుగా వస్తున్నాయి. ఐ విల్ కాల్ పోలీస్. ఆ? ఏ మేము సరిపోమా? వాళ్ళు కూడా కావాలా? సార్ మీరు తప్పుగా మాట్లాడుతున్నారు సార్. రే హీరో, ఇది సినిమా కాదు. నువ్వు కొడితే మేం గాల్లో లేవడానికి. రియల్ లైఫ్. నువ్వు ఒక్కడివి, మేం ఇద్దరం ఉన్నాం. మడత పెట్టావంటే నువ్వు మనిషివి అని గుర్తించడానికి 3 రోజులు పడుతుంది. పాపని మాకు అప్పగించి పక్కకెళ్ళి కూర్చో. మా పనయ్యాక పిలుస్తాం. పాపని జాగ్రత్తగా తీసుకెళ్దు గాని. నువ్వు రా పాప. గోపి, 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 గోపి. గోపి, నీకు కూడా సేమ్ ట్రీట్మెంట్ కావాలా? సృజన, నీకేం కాలేదుగా?
నాకేం కాలేదు, కానీ గోపి గోపి గోపికి ఏమైంది? గోపి అక్కడున్నాడు. గోపి 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 వాడు వద్దు వద్దు అని దూరంగా జరుగుతుంటే పాప మాత్రం కావాలి కావాలి అనేది దగ్గరగా జరుగుతుంది. గోపి 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 కాంతారా 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 బాబు కాంతారా కాంతారా ఏంటి ఇక్కడున్నాను? ఎవరిల్లిది? కాంతారా ఎక్కడుంది? కాంతారా 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 వీడేంటి కాంతారా కాంతారా అంటున్నాడు? అంటే వీడికి గతం గుర్తొచ్చిందా? గతం గుర్తొచ్చిందంటే నేను గుర్తొచ్చుంటాను. వసుదా ఏంటి అరుపులు? ఎవడో పిచ్చోడు పిచ్చి పిచ్చిగా అరుచుకుంటూ ఎవరికోసమో వెతుక్కుంటూ వెళ్తున్నాడు. దానికి అరవడం ఎందుకు? వెతుక్కుంటే సరిపోతుందిగా.
కాంతారా కాంతారా ఇదే బ్రదర్ నేనుండే ఫ్లాట్. నీలాంటి నిజాయితీ పరులు ఖాళీగా ఉండడానికి ఇష్టపడరు. శ్రీకర్ సార్ బాగున్నారా సార్? నేను సార్ గోపిని. నేను కాంతార కోసం వెతుకుతూ మీ ఇంటి దగ్గర ఉండేవాడిని. కాంతార కోసం అంటే? అవును సార్, నా కాంతార నా ప్రాణం సార్. తన కోసం వెతుకుతూనే ఉన్నాను సార్, కానీ తను దొరకలేదు సార్. కాంతారా అంటే నీకు గతం గుర్తొచ్చిందా? గతమేంటి సార్? అంటే నీకు ఆదిత్య మౌర్య గారు, సృజన, తారా వాళ్ళంతా ఎవరు సార్? అంటే నీకేం గుర్తులేదా? గుర్తు లేకపోవడం ఏంటి సార్? నా కాంతార నాకు గుర్తుంది సార్. అంటే నిన్న రాత్రి నువ్వు సృజన బయటకు వెళ్ళటం, ఎవరు నీ మీద అటాక్ చేయటం, నీ తలకు దెబ్బ తగలటం, అదంతా నాకు తెలియదు సార్. నేను నిద్ర లేచేసరికి ఎవరింట్లోనూ ఉన్నాను సార్. చాలా బాగా నొప్పి అనిపించింది సార్. కళ్ళు తిరిగినట్టు అయింది సార్. నా కాంతారాన్ని వెతుక్కుంటూ బయటకు వచ్చాను సార్. అంటే నీకు ఆదిత్య మౌర్య గారిని కాపాడుతూ దెబ్బ తగలటం, అప్పటి నుంచి వాళ్ళింట్లోనే నువ్వు ఉండటం, తార నీ ట్రీట్మెంట్ కోసం కష్టపడడం, సృజనకి నువ్వు బాడీగార్డ్ అవ్వటం, ఇదేవి నీకు గుర్తులేవా? ఏంటి సార్ ఏదేదో మాట్లాడుతున్నారు? అసలు వాళ్ళంతా ఎవరు సార్? నీ మేలు కోరుకునేవాళ్ళు, నీకు గతం గుర్తుకు రావాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నవాళ్ళు. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా? అదంతా ఏమో నాకు తెలియదు సార్. సార్ నాకు నా కాంతార కావాలి సార్. నేను తన కోసమే వెతుకుతున్నాను సార్. సరే నేను వెళ్తాను. ఏ ఆగా వెళ్దు గాని ఇలా ఒక్కడివే వెతికితే ఎప్పటికి దొరుకుతుంది? ఆదిత్య మౌర్య గారికి, సృజనకి నువ్వంటే చాలా ఇష్టం. వాళ్ళకి సొసైటీలో మంచి పేరుంది. వెళ్ళి వాళ్ళకి నీ కాంతార గురించి చెప్తే వాళ్ళు నీ కాంతార కోసం వెతికిస్తారు. నీ కాంతార త్వరగా దొరికేస్తుంది. నిజంగానా? నిజం గోపి. ఒక నిమిషం ఉండు. హలో చెప్పు శ్రీకర్. ఎక్కడున్నావు? గుళ్ళో ఉన్నాను. నువ్వెక్కడా? అద్భుతానికి అతి దగ్గరగా. ఏంటి? అద్భుతాలు ఫోన్లో చెప్తే అర్థం కావు, కళ్ళతో చూస్తేనే కిక్ వస్తుంది. ఆ అద్భుతాన్ని తీసుకుని 5 నిమిషాల్లో నీ ముందుంటాను. ఆశ్చర్యపోవడానికి సిద్ధంగా ఉండు. సరే వెళ్దామా? ఎక్కడికి? నీ కాంతార దగ్గరికి. కాంతార దగ్గరకా? గోపి కాంతారా? గోపి కాలం కలిపింది